మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 7వ తరగతి సోషల్లో ఢిల్లీ సుల్తాన్ల గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఈ సుల్తాన్ల కాలంలో ఏ ఏ వంశాలు రావడం జరిగింది, ఆ వంశాల్లో ఏ సుల్తాన్లు పాలించడం జరిగింది, ఆ కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, నిర్మించినటువంటి గొప్ప కట్టడాలు ఏమిటి, పూర్తి విషయాలు ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమానికి ముందుగా క్రీస్తు శకం 1192లో మహమ్మద్ ఘోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య రెండవ తరైన యుద్ధం జరిగిందండి. అందులో మహమ్మద్ ఘోరీ విజయం సాధించి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. అప్పుడు మహమ్మద్ ఘోరీ ఢిల్లీ ఆక్రమణ జరిగిందండి. అప్పటి నుంచి తురుష్కుల పాలనలోకి ఢిల్లీ అనేది వెళ్ళిపోయింది. కొద్ది కాలం మహమ్మద్ ఘోరీ పాలన చేసిన తర్వాత మహమ్మద్ ఘోరీ కూడా హత్య గావించబడ్డాడు. మహమ్మద్ ఘోరీ అనంతరం కుతుబుద్దీన్ ఐబాక్ ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో పాలించడానికి వచ్చాడండి. ఈ కుతుబుద్దీన్ ఐబాక్ మమ్లూక్ అంటే బానిస వంశాన్ని స్థాపించాడండి. బానిస వంశాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబాక్. 1206లో అంటే సుమారుగా నేటికి 800 సంవత్సరాల పూర్వం అండి. సుమారుగా 800 సంవత్సరాల పూర్వం ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య స్థాపన అయితే జరిగిందండి. ఈ రాజ్యాన్ని చూడడానికి వాళ్ళు ఈ రాజ్యాన్ని ఎక్తాలుగా విభజించారండి. ఎక్తాలుగా విభజించి ఒక్కొక్క ఎక్తాకి ఒక్కొక్క సైనిక అధికారిని నియమించారు. ఆ సైనిక అధికారికి పేరు ఎక్తాదారులు లేదా ముక్తీయులను పేరు పెట్టారండి. వీళ్ళకి కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యి జరిగాయండి. ఎక్కడ ఉన్నటువంటి ఎక్తాని అక్కడికి, ఎక్తాదారుని అక్కడికి, అక్కడ ఎక్తాదారుని ఎక్కడికి, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేవారు. ఎందు గురించి అంటే లోకల్గా ఉన్నటువంటి స్థానిక రాజులతోని వీళ్ళతోని సంధి ఏర్పరచుకొని ఢిల్లీ సుల్తాన్ మీద తిరుగుబాటు చేస్తారేమో అని ఎక్తాదారులను కూడా మార్చివేయడం జరిగేదండి. ఇది ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ముఖ్యమైన సూత్రంగా ఉండేదండి. అయితే ఇక్కడ 5 వంశాలు, ఈ ఢిల్లీ సుల్తాన్లను 5 వంశాలు పాలించాయండి. మొట్టమొదటిది బానిస వంశం అండి. ఇది 1206 నుండి 1290 వరకు పాలించడం జరిగింది. సుమారుగా రఫ్గా 90 సంవత్సరాలండి. అదేవిధంగా రెండవ వంశం ఖిల్జీ వంశం అండి. ఇది 1290 నుండి 1320 వరకు టోటల్గా 30 సంవత్సరాల పాలన అండి. మనం 1206 నుంచి లెక్క వేసుకుంటూ వెళ్తే ఏ కాలక్రమంగా వచ్చిందో మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. అదేవిధంగా తుగ్లక్ వంశం అండి. మూడవది తుగ్లక్ వంశం 1321 నుంచి 1414 వరకు, అంటే సుమారుగా రఫ్గా అటు ఇటుగా 90 సంవత్సరాలు అండి. నాలుగవది సయ్యద్ వంశం 1414 నుండి 1451 వరకు, అంటే సుమారుగా 40 సంవత్సరాలు అండి. చివరిగా లోడీ వంశం అండి. లోడీ వంశం 1451 నుంచి 1526, అంటే సుమారుగా రఫ్గా 70 సంవత్సరాల పాలన జరిగిందండి. చూడండి, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అండి. మరి మొట్టమొదటి వంశమైనటువంటి బానిస వంశం 1206 నుండి 1290 వరకు జరిగిందండి. ఇందులో ఈ బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ గారండి. ఈయన 4 సంవత్సరాల పాలన చేశాడు. 1206 నుంచి 1210 వరకు 4 సంవత్సరాల పాలన అయితే చేశారండి. ఈయన ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో పాలన చేస్తున్నప్పటికీ కూడా లాహోర్ రాజధానిగానే చేసేవాడండి. మరి ఈ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చినటువంటి రాజు ఈ యొక్క సుల్తాను ఇల్టుట్మిష్ అండి. ఈయన సుమారుగా దాదాపుగా ఒక 30 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, ఈ మీదనే 4 సంవత్సరాలు, మొత్తంగా 30 సంవత్సరాలు పాలన అయితే జరిగిందండి. ఈయన కుతుబుద్దీన్ ఐబక్ చేసినటువంటి లాహోర్ రాజధానిగా చేశారు కదండి కుతుబుద్దీన్ ఐబక్. ఆ విధానం అయితే నప్పలేదు. వెంటనే రాజధానిని ఢిల్లీకి తీసుకొచ్చారండి ఇల్టుట్మిష్. ఢిల్లీ సామ్రాజ్య అసలైన స్థాపకుడిగా ఇల్టుట్మిష్ పేరొందాడండి. ఈయన ఏం చేశాడు, బానిసలను కొనుగోలు చేశాడండి. బానిసలను కొనుగోలు చేసి తిరుగుబాటుదారులను అణిచివేయడానికి పథకం అయితే ప్లాన్ చేశాడు. ఈ యొక్క బానిసలు కొనుగోలు చేసే పద్ధతిని బందగాని పద్ధతి అంటారండి. బందగాని పద్ధతి. మరి సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న వారిని అణచడానికి ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. ఆ పద్ధతి పేరు చాలీసా. దానికి ఇంకో పేరు తుర్కాన్ ఈ చిహల్గాని.
మరి ఈ చెహల్గానీ పద్ధతిని తుర్కాన్ ఈ చెహల్గానీ పద్ధతిని అమలుపరచడానికి చెహల్గానీ సర్దార్లను ప్రవేశపెట్టి వ్యతిరేక సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా అణిచివేసేవాడండి. ఈ విధంగా తన యొక్క పాలన అంటూ ఉండేదండి. మరి ఈ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్ ఇద్దరు కలిపి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేశారండి. ఈ కుతుబ్ మినార్ 74.1 మీటర్ల 74.1 మీటర్ల ఎత్తు అయితే ఉందండి. ఇది ఢిల్లీ సుల్తాన్ల నిర్మాణ శైలికి ఒక నిదర్శనం అండి. ఈ కుతుబ్ మినారు బక్తియార్ కాకికి అంకితం అయితే ఇచ్చారండి వీళ్ళిద్దరు కలిపి. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్ ఇద్దరు కలిపి కుతుబ్ మినార్ నిర్మించి బక్తియార్ కాకికి అంకితం అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కుతుబ్ మినార్ కనిపిస్తుంది. ఇది 4 అంతస్తుల్లో నిర్మించినటువంటి నిర్మాణం అండి. మరి దీనిలో చలువరాతి ఇసుకతో చేసినటువంటి స్పెషల్ అయితే ప్రత్యేకమైన నిపుణులతో కూడినటువంటి కట్టడం ఉందండి. ఇది ఢిల్లీ సుల్తాన్ల యొక్క కట్టడానికి ఒక నిదర్శనం అండి ఇది. నెక్స్ట్ చూద్దామండి, ఇక్కడ మూడవ సుల్తాను రజియా సుల్తాన్ అండి. ఈమె సుమారుగా 3 సంవత్సరాలే చేసింది, మూడవ రాణి అండి. గుర్తుంచుకోండి, సింపుల్గా ఉంటాయి. మొదటిది 4 సంవత్సరాలు, రెండవది 26 సంవత్సరాలు, మూడవది 3 సంవత్సరాలు అండి. మరి ఈ రజియా సుల్తాన్ ఎవరి కుమార్తె కాదండి, ఇందాక చెప్పుకున్నాం కదా, రెండవ సుల్తాను ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె అండి. ఈమె 3 సంవత్సరాలే పాలించింది. ఢిల్లీని పాలించినటువంటి ఏకైక వీరనారి అండి, ఏకైక మహిళ ఇవిడే. మరి ఈమె కాలంలో టర్కీ ప్రభువుల నుండి, అదేవిధంగా అన్నదమ్ముల నుండి కూడా తీవ్ర ప్రతిఘటన అయితే ఎదుర్కొందండి. కానీ మరి తన యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటూ ఒక విశిష్టమైన మహిళగా గొప్ప పాలన అయితే చేసిందండి ఈమె. తర్వాత 1239 నుంచి 1266 వరకు ఎటువంటి సుల్తాన్ల యొక్క జాడ అయితే మన చరిత్రలో లేదండి, మన యొక్క బుక్కుల్లో. మరి 1266 నుంచి 1287 వరకు గియాజుద్దీన్ బాల్బన్ ఈ యొక్క సుల్తాన్ గురించి చెప్పడం జరిగిందండి. ఇది సుల్తాన్ల ప్రతిష్టను, ఈ యొక్క 1239 నుంచి 66 వరకు సుల్తాన్ల యొక్క ప్రతిష్టను దెబ్బతీర్చే విధంగా ఉందండి ఆ సుల్తాన్ల యొక్క ప్రతిభ. ఆ తర్వాత వచ్చినటువంటి గియాజుద్దీన్ బాల్బన్ ఈ యొక్క సుల్తాన్ల ప్రతిష్టను పునరుద్ధరణకు ప్రయత్నం చేశాడు. కొద్దిగా పునరుద్ధరణ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత లాస్ట్గా కైకుబాద్ అనే సుల్తాన్ వచ్చాడండి. 1287 నుండి 1290 వరకు ఈ యొక్క కైకుబాద్ కాలంలో ఈ యొక్క బానిసవంశం అయితే జరిగిందండి. మరి బానిసవంశపు చివరి సుల్తాన్ ఎవరంటే కైకుబాద్ అండి. ఆ తర్వాత వచ్చిన వంశమే ఖిల్జీ వంశం అండి. ఈ ఖిల్జీ వంశం ఇందాక చెప్పుకున్నాము 1290 నుంచి 1320 అంటే 30 సంవత్సరాల పాటు పాలన అయితే చేశారండి. మరి ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించింది జలాలుద్దీన్ ఖిల్జీ అండి. ఈయన 6 సంవత్సరాల పాటు పాలించాడు. 1260 నుంచి 1290 నుండి 1296 వరకు ఈ జలాలుద్దీన్ ఖిల్జీ పాలించడం అయితే జరిగిందండి. ఇంకా పాలించేవాడే, కానీ వాళ్ళ అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ చంపివేశాడండి. మరి ఎప్పుడైతే చంపిన తర్వాత ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ వంశానికి 2వ సుల్తాన్ అయ్యాడండి. ఈయన 1296 నుండి 1316 అంటే సుమారుగా 20 సంవత్సరాల పాలన అయితే కొనసాగించాడండి. మరి జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. మరి ఈయన బలమైనటువంటి గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడండి. చాలా బలమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈయన గుజరాత్, రణతంబోర్, చిత్తూర్ మరియు మాల్వాలపై దండయాత్ర చేసి విజయాన్ని కూడా సాధించాడండి. అదేవిధంగా మరి ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ 1316లో చనిపోయాడండి. మరి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు కోటను వశం చేసుకున్నాడండి. ఆ తర్వాత ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత సిసోడియాలు ఈ చిత్తూరు కోటను ఆక్రమణ చేసుకున్నారండి. ఎందుకంటే మళ్ళీ సిసోడియాలు దండయాత్ర చేసేసి ఈ యొక్క ఖిల్జీ వంశంలో ఈ చిత్తూరు కోటని తన ఆక్రమణలోకి తీసుకొచ్చారండి. ఇక్కడ గోపురాలు, తోరణాలు కలిగినటువంటి అలై దర్వాజాను, గోపురాలు, తోరణాలు ఉంటాయండి. అంతకుముందు ఏ కట్టడంలోనూ కూడా, ఖిల్జీ వంశంలో ఏ కట్టడంలో కూడా గోపురాలు, తోరణాలు లేవండి. మరి అలాంటి అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టడం జరిగిందండి. మరి ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ దేన్ని చూశాడండి? కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును చూసుకొని ఆ యొక్క దక్షిణ ద్వారం వలె ఉండే విధంగా అలై దర్వాజాను కూడా నిర్మించాడండి. మరి ఇస్లాంలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలు మనము షరియత్ అంటామండి.
ఇస్లాంలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలని సరియత్ అంటామండి. ఒక్కసారి అలై దర్వాజాని మనం ఇక్కడ చూడగలమండి. ఇక్కడ గోపురాలను తోరణాలు ఉన్నటువంటి అలై దర్వాజాని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. మరి మరి ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ యొక్క ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసి ఉత్తర భారతదేశంలో ఉండిపోయాడండి. ఉండిపోతూ ఉండిపోతూ దక్షిణ భారతదేశానికి దండయాత్రగా మాలిక్ కాఫర్తో కూడినటువంటి సైన్యాన్ని పంపించాడండి దక్షిణ భారతదేశానికి. అప్పుడు మాలిక్ కాఫర్ దారిలో కొన్ని సంస్కరణలు అయితే చేశాడండి. ఏం చేశాడు? తన సైన్యాన్ని తీసుకుని వస్తూ సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇచ్చాడండి. అదేవిధంగా సైనికులకు అందుబాటులో వస్తువులు ఉండాలని వస్తువుల ధరలు స్థిరీకరణ చేశాడండి, పెంచకుండా. అంటే సైనికులకు ధర అందుబాటులో ఉండే విధంగా, తను తెచ్చుకున్నటువంటి అమౌంట్ సరిపోయే విధంగా వస్తువుల ధరలను స్థిరీకరణ చేశారండి. అదేవిధంగా నాణ్యమైన గుర్రాలు, మామూలు మార్పిడి చేసిన గుర్రాలు తెలుసుకోవడం కోసం నాణ్యమైన గుర్రాల మీద ముద్ర వేసే పద్ధతిని ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చింది మాలిక్ కాఫర్ అండి. మరి ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఖుస్రు అండి, అమీర్ ఖుస్రు. మరి మూడవ వంశం తుగ్లక్ వంశం అండి. మనం ఇందాక చెప్పుకున్నాము 1321 నుంచి 1414, అంటే సుమారుగా 90 సంవత్సరాల పాలన జరిగిందండి. ఈ తుగ్లక్ పాలన వంశ స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్ అండి. ఈయన 3 సంవత్సరాలే పాలించారండి. మనం ఇందాక చెప్పుకున్నట్లు 3 సంవత్సరాలు, రజియా సుల్తాన్ 3 సంవత్సరాలు అండి. కానీ కుతుబుద్దీన్ ఐబక్ 4 సంవత్సరాలు అండి. ఈ విధంగా వేగంగా మనం ఫిల్టర్ చేసేయగలమండి. ఎవరు ఎన్ని సంవత్సరాలు ఏంటి అన్నది ఫిల్టర్ చేసేయగలం అనమాట, ఈ విధంగా చదువుతున్నట్లయితే. మరి ఈ తుగ్లక్ వంశంలో మధ్య ఆసియాలో ఉన్నటువంటి తైమూర్ దండయాత్రలు చాలా ఎక్కువ జరిగాయండి. మరి అప్పుడే ఢిల్లీ చాలా అతలాకుతలం అయిపోయి మరలా ఢిల్లీ పునర్వైభవానికి 100 సంవత్సరాలు పట్టిందండి, 1 శతాబ్ద కాలం పట్టిందండి ఈ తైమూర్ దండయాత్ర వల్ల. మరి రెండవ సుల్తాన్ ఎవరు అంటే, మొదటిది ఎవరండి? గియాసుద్దీన్ తుగ్లక్ అండి, 1321 నుంచి 1323. రెండవ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి, 1324 నుంచి 1351. సుమారుగా 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పాలించాడండి. సుమారుగా 25 సంవత్సరాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలించడం జరిగిందండి. ఈయన అపర మేధావండి. తత్వశాస్త్రంలోను, మ్యాథ్స్లోను, ఖగోళ శాస్త్రంలోను మంచి దిట్ట అండి, ప్రావీణ్యం కలవాడండి. ఈయన మహమ్మద్, తురుష్కులు, రాజపుత్రులపై యుద్ధంలో గెలిచి విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడండి. కానీ అనేక సంస్కరణలు అయితే చేపట్టాడు. కానీ అనేక సంస్కరణలో కొన్ని ఫెయిల్ అవ్వడం వల్ల ఆయన తుగ్లక్ అని మనం పిలుచుకుంటున్నామండి. మరి అందులో ఒకటే రాజధానిని ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ కేంద్రంగా చేశాడు, ఇల్టుట్మిష్ ఢిల్లీ నుంచి చేశాడు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్లో ఉన్నటువంటి దేవగిరికి రాజధాని మార్చాడండి. మరి ఉన్న పలంగా ఢిల్లీ నుంచి దేవగిరికి వచ్చండి అని ప్రజలందరికీ ఒక ఆదేశాన్ని జారీ చేయడంతో కట్టుబట్టలతో ఉన్న సామాగ్రితో అలాగా ప్రజలందరూ వస్తున్నప్పుడు దారిలోనే చాలా మంది సమాధి అయిపోయారండి. కొంతమంది ఈ దేవగిరికి వచ్చిన తర్వాత మరి కొంతమంది సమాధి అయిపోయారండి. ఆ విధంగా యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ వైఫల్యాన్ని గురి చేశాడండి. అదేవిధంగా ఇక్కడ వెండికి ఖర్చు ఎక్కువ అవుతుందని రాగి నాణ్యాలను ప్రవేశపెట్టాడండి. సో ఆ ఆలోచన అయితే చాలా మంచి ఆలోచనే. కానీ రాగి నాణ్యాలను, నకిలీ నాణ్యాలను తయారు చేయడాన్ని అరికట్టలేకపోయాడండి. అందువల్ల ఈ రాగి నాణ్యాలు కూడా నిరుపయోగంలోకి పోయాయండి. వ్యవసాయంలో కూడా అనేక రకమైనటువంటి సంస్కరణలు అయితే చేపట్టాడండి. మరి ఈ 1398లో తైమూరు ఢిల్లీని ఆక్రమించిందండి. ఇందాకే చెప్పాను తైమూర్ దండయాత్రల గురించి. 1398లో తైమూర్ దండయాత్రలు అయితే జరిగాయి. మళ్ళీ ఢిల్లీ పునర్నిర్మించడానికి 100 సంవత్సరాల కాలం అయితే పట్టింది. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఈయన సుమారుగా 38 సంవత్సరాలు పాలన అయితే చేశాడండి. ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుంచి 1388 వరకు ఈ ఫిరోజ్ షా తుగ్లక్ పాలన అయితే కొనసాగించాడండి. మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణాలను ప్రవేశపెట్టాడని చెప్పి. సో ఈ యొక్క రాగి నాణాలని జటాల్ అంటామండి. జటాల్, రాగి నాణాలకు పేరు జటాల్. మరి వెండి నాణాలకు పేరు టంకా. ఈ పేర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి 4వ వంశం పేరు సయ్యద్ వంశం అండి. ఇది 1414 నుంచి
1451 వరకు పాలించడం జరిగింది. సుమారుగా 35 సంవత్సరాలు పాలన అయితే ఈ సయ్యద్దులు పాలన చేశారండి. మరి ఈ సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్ అండి. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. ఆ తర్వాత ముబారక్ షా, ఆ తదుపరి మహమ్మద్ షా ఆలం షా. ఈ విధంగా సయ్యద్ వంశంలో గొప్పగా ఇంకా ఖిల్జీ వంశంతోనే ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతానికి దారితీసిందండి. ఆ తర్వాత నెట్టుకర వచ్చారనమాట. అందు గురించే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కానీ నిర్మాణాల గురించి కానీ ఎక్కువ తెలపడం లేదండి. మన చరిత్రలో కూడా చాలా తక్కువే ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లు అయితే మ్యాక్సిమం తక్కువ లేవనే చెప్పొచ్చు. మరి సయ్యద్ వంశంలో మొదటివాడు కిజర్ ఖాన్ అండి. తర్వాత ముబారక్ షా, ఆ తదుపరి మహమ్మద్ షా ఆలం షా. మరి మహమ్మద్ షా ఆలం షా చివరి సయ్యద్ వంశ రాజు అండి. ఈయనకి బహలుల్ లోడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆలం షా ఓడిపోయాడండి. బహలుల్ లోడి విజయం సాధించాడండి. విజయం సాధించిన తర్వాత లోడి వంశం అనేది ఏర్పడిందండి. మరి ఈ లోడి వంశం 1451 నుంచి 1526 అంటే సుమారుగా 76 సంవత్సరాలు పాలన అయితే జరిగిందండి లోడి వంశంలో. మరి లోడి వంశాన్ని స్థాపించింది బహలుల్ లోడి అండి. ఈయన మరి తాయిలాలు ఎక్కువ ఇచ్చేవాడండి. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ప్రభువులకు సంతృప్తి పరచడానికి ఈ యొక్క తాయిలాలు అనేది ఎక్కువ ఇచ్చేవాడండి. అంటే నా వైపు చూడొద్దు అని చెప్పడానికి ప్రభువులకి, అక్కడ ఉన్నటువంటి ప్రభువులకి తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకుని బిస్కెట్లు వేసేవాడండి. మరి ఈ బహలుల్ లోడి తర్వాత సికిందర్ లోడి అండి. మరి ఈ సికిందర్ లోడి తర్వాత ఇబ్రాహిం లోడి అండి. ఇబ్రాహిం లోడి మూడవ వాడండి, చివరివాడు. 1517 నుంచి 1526 వరకు ఇబ్రాహిం లోడి పాలన అయితే జరిగిందండి. మరి ఢిల్లీ సుల్తాన్ల చివరి సుల్తాను ఇబ్రాహిం లోడి అండి. మరి ఇక్కడ ఇతని టైంలో అమీర్ ఖుస్రూ అనే కవి గురించి చెప్పుకోవాలండి. ఇతన్ని భారతదేశపు చిలకగా బిరుదుగా ఉందండి. ఐ హింద్ అనే బిరుదు కూడా ఉందండి ఈయనకి. అమీర్ ఖుస్రూకి భారతదేశపు చిలక అనే బిరుదు అయితే ఉంది అని మనం పిలుచుకునే వాళ్ళమండి. అదేవిధంగా ఐ హిందూ అని కూడా పిలుచుకునే వాళ్ళమండి. మరి ఇందాక చెప్పుకున్నాము ఇబ్రాహిం లోడి అని చెప్పుకున్నాం కదండి. లోడి వంశంలో చివరి రాజు ఇబ్రాహిం లోడి అని చెప్పుకున్నామండి. ఆ తర్వాత 1526లో బాబర్కి ఇబ్రాహిం లోడికి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగిందండి. అప్పటి నుంచి ఈ బాబర్ గెలిచి ఇబ్రాహిం లోడి ఓడిపోయి మొఘల సామ్రాజ్యంలోకి మనం ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ నుంచి మొఘల సామ్రాజ్యంలోకి మనం వెళ్ళిపోవడం జరిగిందండి. మరి ఇక్కడ ఈ యొక్క కాలక్రమం, ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమం అనేది ఇక్కడ ఉందండి. వంశం పేరు, స్థాపకులు, కాలము, ప్రముఖ పాలకులు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి వీడియో మాత్రం నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.